నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలోని ఉత్తమ నియోజకవర్గంగా బాన్సువాడను అభివృద్ధి చేశాము. పొతంగల్ మండలంలోని హెగ్దోలి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. రుద్రంగి మండలంలోని సర్పంచ్ తాండా, బడి తాండా, చింతమణి తాండాలలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. పలు కుటుంబాలు, గిరిజనులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక. గోసంగి సామాజిక వర్గానికి చెందిన వారందరికీ ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాల ప్రయోజనాలు అందుతాయి. నిజామాబాద్లో జరిగిన గోసంగి కుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 9 ఏళ్లలో చేశాము. నిజామాబాద్ నగరంలోని 8, 27 డివిజన్లలో సీతారాం నగర్, సాయి నగర్, ఆనంద్ నగర్లలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే ప్రజలు నట్టేటా మునిగినట్టే. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. నబిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పలువురు కాంగ్రెస్లో చేరిక. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక. ఎన్నికల నియమావళి అమలుకు పగడ్బందీ చర్యలు చేపట్టాం. ఎన్నికల సాధారణ పరిశీలకులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొంది. అవాంఛనీయ సంఘటనలకు చోటు లేదు. నిజామాబాద్ సిపి కల్మేశ్వర్. రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గం బాన్సువాడను అభివృద్ధి చేశామని, కొంతమంది స్వార్థం కోసం గొడవలు సృష్టించితే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొతంగల్ మండలంలోని హెగ్దేలి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో కొంతమంది నిరసన చేపట్టడంపై వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోనే బాన్సువాడను ఉత్తమ నియోజకవర్గంను అభివృద్ధి చేశాను, కానీ కొంతమంది తమ స్వార్థం కోసం గొడవలు చేస్తారు అంటే ఊరుకునేది లేదని స్పీకర్ పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోచారం సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నీళ్లు రావాలంటే, నిజాంస నీళ్లు రావాలంటే కాలు వదిలిపెట్టినటువంటి వారంలో నీళ్ళు వచ్చింది. వీళ్ళు బ్రహ్మాండంగా లైనింగ్ కట్టాం. నీళ్లు తన్నుకుంటా ఇంటికి వస్తుంది, పొలాలకు వస్తుంది. ఇదివరకు రావాలంటే గంతుల మీద గల్లు పడేటి, బుంగలు పడేటి, మనం మొద మీద కట్టె పెట్టుకొని గొంగడేసుకొని కిరాలు పండుకుంటే నీళ్ళు తెచ్చుకుంటుంటుంది. ఇలా బాధ లేదు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, పండిన ప్రతి గింజ కొంటున్నాం, రైతు బంధిస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు తెలంగాణ తప్పితే ఎక్కడ లేవు వేరే దగ్గర. మీకు అందరూ తెలుసు, టీవీలలో చూస్తున్నారు, పత్రిక చదువుతున్నారు. కొంతమంది స్వార్థపరులు ఉంటారు, వాళ్ళ కలిపి నోట బుక్క పెట్టినా ఆయనకు ఏమిచ్చామంటారు కొంతమంది. రుద్రూర్ మండలంలోని పలు తాండాలలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం చేశారు. రుద్రంగి మండలం సర్పంచ్ తాండా, బడి తాండా, చింతమణి తాండా, రూప్లా తాండా గ్రామ పంచాయతీ పరిధిలో ఎలక్షన్ ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు, గిరిజన సోదరులు, మహిళలు మానాల గ్రామంలో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మహిళలు అపూర్వ ఘన స్వాగతం పలికారు. కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టండని, కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరిన వివిధ గ్రామాల, వివిధ పార్టీలకు చెందిన యువకులు వారికి కండువా కప్పి పార్టీలోకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. నిజామాబాద్ నగరంలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం 9 ఏళ్లలో చేసి మీకు ముందుంచారని ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల
8-27వ డివిజన్లలో సీతారాం నగర్, సాయి నగర్, ఆనంద్ నగర్, మేదరి బస్తీ, రేణుకా నగర్లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ పిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం 9 ఏళ్లలో చేసి మీ ముందుంచామన్నారు. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించామన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక 45 కోట్లతో ప్రతి ఇంటికి ఉచితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తామన్నారు. 2014కి ముందు మంచినీటి ఇబ్బంది ఉండేది. మిషన్ భగీరథ ద్వారా ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం చేసి ప్రతి ఇంటికి ప్రతిరోజు మంచినీరు అందిస్తున్నామన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటలు మంచినీరు అందిస్తామని, మరణించిన వ్యక్తికి గౌరవంగా సాగనంపేందుకు ఆధునిక సదుపాయాలతో వైకుంఠ ధామాలు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పట్నం విక్రమ్ గౌడ్, వెల్డింగ్ నారాయణ, అక్బర్ హుస్సేన్, బీఆర్ఎస్ నాయకులు అంబాదాస్, మెగా శ్రీను, పల్లికొండ అన్నయ్య, రంగు సీతారాం, మధు, గంగాధర్, గర్పల్లి ప్రవీణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మేము డివిజన్ నంబర్ 8, డివిజన్ నంబర్ 27లో ఈరోజు ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఒక్క 2 డివిజన్లలో ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి మాకు చాలా సంతృప్తినిచ్చింది. ప్రత్యేకంగా మహిళలు ఇళ్ళ ముందుకు వచ్చి మంగళారతులు ఇస్తూ, బొట్టు పెడుతూ, పూలు జల్లుతూ, షాళ్ళు కప్పుతూ మాకు స్వాగతం పలుకుతున్నారు. మరి మా ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయని, మా ఇంటి ముందు రోడ్ అయింది, డ్రైనేజ్ అయింది, ఇలాంటివి చెప్తూ మాకు ఘన స్వాగతం పలుకుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆర్మూర్ పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన లక్ష్మీ యూత్ సభ్యులు సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన లక్ష్మీ యూత్ సభ్యులు బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీలోకి ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. రూరల్ నియోజకవర్గంలో గ్రామాన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ 9 సంవత్సరాలలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు. నేడు సిరికొండ మండలం సర్పల్లి తాండా, పెద్ద వాల్గోడ్, పోత్నూర్, చిన్న వాల్గోడ్, నర్సింగ్పల్లి, న్యావనంది, నారాయణపల్లి, జంగిలోని తాండా, జగదాంబ తాండా, కుర్దుల్పేట్, మైలారం గ్రామాలలో జోరుగా ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 6 అబద్ధాలు, కాంగ్రెస్ బీజేపీ పార్టీలను నమ్మితే ప్రజలు నట్టేట మునిగినట్లే అని, 50 ఏళ్ల పాటు మనల్ని అరగోస పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరూ నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామని, ప్రతిపక్ష కల్లబొల్లి మాటలు నమ్మొద్దని, రాబోయే రోజుల్లో ఎలక్షన్ తర్వాత ప్రతి ఒక్కరికి పెన్షన్ విడతల వారీగా 5,000కు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఇలా చెప్పుకుంటూ పోతే 365 సంక్షేమ పథకాలు అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి కేసీఆర్. బాజిరెడ్డి అనే వ్యక్తి ప్రజల మనిషి, ప్రజల కోసం అనునిత్యం 24 గంటలు పనిచేసే వ్యక్తి కావాలా? మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే, పనిచేయని పనికి మాలిన ప్రతిపక్ష నాయకులు కావాలా? గ్రామాల్లో వచ్చే ప్రతిపక్ష నాయకులను నిలదీయండి. ప్రజల కోసం అనునిత్యం ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల ఎంపీపీ సంగీత రాజేంద్ర, జడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో జిల్లా మొత్తం తిరుగుకుంటూ వస్తున్నాం, గెలుచుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం మన సొంత గుడికి వచ్చినాం, మన సొంత నియోజకవర్గానికి వచ్చినాం. నేను వచ్చిన నుంచి, తెలంగాణ వచ్చిన నుంచి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన నుంచి ఈ ప్రాంతం 10 ఏళ్ళ నుంచి డెవలప్ అవుతుంది. అంతకంటే ముందు పోతునూరు గ్రామం వాగు దగ్గర ఉండే పాదగుడు, నేను అప్పుడు ఎంపీపీ, నేను మండల అధ్యక్షుడు ఉంటే చాలా కొట్లాడుతుంది ఈ జాగాల కోసం. వర్షాలు వచ్చి వరదలు వస్తే చాలా మంది ఇండ్లు కూలిపోయినాయి, కొంతమంది కొట్టుకపోయారు, నీళ్లు ఒళ్ళదాకా వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి మాక్లూరు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
మాగ్లూర్ మండల కేంద్రంలోని శనివారం బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి మాగ్లూర్ మండల కేంద్రంలోని ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని గెలిపించాలని వారు కోరారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాల గురించి గ్రామంలో వివరిస్తూ గడప గడపకు తన ప్రచారాన్ని సాగించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాగ్లూర్ గ్రామ సర్పంచ్ అశోక్ రావు, మండల కోఆప్షన్ మెంబర్ హైమద్, మాజీ మండల అధ్యక్షుడు నర్సాగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు తాజావుద్దీన్, మాగ్లూర్ మండల మైనార్టీ శాఖ అధ్యక్షుడు కరీం, ఉప సర్పంచ్ దర్గాల సాయిలు, అనిత, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. నవీపేట్ మండలంలో బీజేపీ పార్టీకి చెందిన స్టేషన్ ఏరియా గ్రామ పంచాయతీ పరిధిలోని 50 మంది యువకులు పార్టీకి గుడ్ బై చెప్తూ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నవీపేట్ మండల వ్యాప్తంగా ఎన్నికల వేడి కొనసాగుతుంది. మండల కేంద్రంలో స్టేషన్ ఏరియాకి చెందిన 50 మంది యువకులు బీజేపీ పార్టీని వీడి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సుదర్శన్ రెడ్డి విద్య, వైద్యంతో పాటు రైతులకు చేసిన మేలు నచ్చి పార్టీలో చేరినట్లు యువకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజలను ముంచుతున్నాయని మండిపడ్డారు. నెల రోజుల్లో తమ ప్రభుత్వం వచ్చాక అన్యాయాలకు సహకరించే అధికారుల సంగతి చూస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. యువతకి ఉద్యోగాలు లేక నానా తంటాలు పడుతున్నారు అని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యువతకి ఉద్యోగాల కల్పనకి పెద్దపీట వేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రావు, మాజీ ఎంపీపీ రాజేందర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, నాయకులు మోస్రా సాయిరెడ్డి, సంజీవ్ రెడ్డి, భగవాన్, గోపాల్ రెడ్డి, మైనార్టీ నాయకులు సాయిరాం, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ వచ్చినాక ఎవరికి ఒక రూపాయి కమిషన్ అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, నాకు ఒక 2 months కాదు న్యూలను ఇబ్బంది పెట్టా అధికారులకు కానీ సిస్టంలో పెట్టడానికి. మన ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్తాం. అదేవిధంగా దాన్ని కేసీఆర్ గారు వాళ్ళ స్వార్థాల కొరకు పెట్టిందే దాన్ని నీ భూమి నాకు, నా భూమి అంటే. నగరంలోని 41, 42 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ పిగాల ఎన్నికల ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గణేష్ గుప్తాను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ పిగాల 41, 42 డివిజన్లలోని చంద్రశేఖర్ కాలనీ, కంటేశ్వర్లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, మాజీ కార్పొరేటర్ చాంగుబాయ్, కెప్టెన్ శ్రీను, రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, షేక్ అహ్మద్, పూర్ణ, జ్ఞానేశ్వర్, జింక అశోక్, మెహబూబ్, ఎర్రం గంగాధర్, అంతరెడ్డి దేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అసెంబ్లీ నిజామాబాద్ అర్బన్ ఎలక్షన్లో భాగంగా 41 డివిజన్లో ఈరోజు చాంగుబాయి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము పాదయాత్ర చేయడం జరిగింది. ఇంటింటి ప్రచారం చేస్తూ అలాగే మా మేయర్ గారు కూడా ఉన్నారు, మిగతా కార్యకర్తలు అందరూ కూడా, ముఖ్య కార్యకర్తలు కలిసి అందరితో కలిసి ఈరోజు ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మంచి ప్రతిస్పందన వస్తుంది. ఏంటంటే అందరూ కూడా మీరు రావాల్సిన అవసరం లేదు, మా ఇంటింటికి పెన్షన్ వస్తుంది, మా రోడ్లు బాగుపడ్డాయి, 10 సంవత్సరాల్లో మేము మీ పాలన చూసాము, మీరు చెప్పకుండా మేము అందరికీ కూడా 10 పక్కన ఉన్న ఇళ్ళందరికీ కూడా మేమే చెప్తాం, మేమే చేస్తున్నాం అని చెప్పేసి ఆ స్పందన చూస్తుంటే ఈసారి తప్పకుండా హ్యాట్రిక్ సాధించడం ఖాయం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్లో జరిగిన గోసంగి కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. శనివారం నిజామాబాద్లో జరిగిన గోసంగి కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ దళితులకు ఇచ్చే అన్ని పథకాలకు గోసంగి కులస్తులకు వర్తింపజేస్తాయని చెప్పారు. దళిత బంధు కొందరికే ఇచ్చారనే ఆందోళన వద్దని, విడతల వారీగా అందరికీ వస్తుందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. దేశంలోని మరే రాష్ట్రంలో బీడీ కార్మికులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయడం లేదని, కేవలం తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. మోదీ అస్వస్థత పాలన విధానాల వల్ల నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. ప్రజల అభిష్టానం మేరకే ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో పనిచేస్తున్న ప్రభుత్వమని కవిత చెప్పారు. గాంధీ భవన్లో రేవంత్ అనే గాడ్సే దూరిండని, అందుకే బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆమె విమర్శించారు. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్
పులిని చూసి నక్క వాతులు పెట్టుకున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనపై అక్కడి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని అన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యి దక్షిణ భారతదేశంలో చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. కేసీఆర్ గారు మాత్రం ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ అంటే మేము మీకు దగ్గరగా ఉంటాం కాబట్టి ఈ సమస్య ఉన్నది, మీరు ఇట్లా అనుకుంటున్నారు అని వారి చెవుల వేయంగానే తక్షణమే వారు మద్దతు చేసినటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు నేను ఒక రోజు ఇక్కడ నిజామాబాద్ వచ్చినప్పుడు ఒక బోధకాలు ఉన్నాయని వచ్చిండు. బోధకాలు ఉన్నాయని వచ్చి మాకు బోధకాలు ఉన్నది, నాకు ఇంట్లో ఏం చేసుకునే పని చేసుకోరాదు, బయటికి పోరాదు, ఇంటి వాళ్ళకు భారం అయిపోయినా, నాకు నేనే భారం అయిపోయినా, సమాజానికి భారం అయిపోయినా ఏదైనా సాయం చేసి పెట్టు అని వచ్చింది. వస్తే లక్కీగా అదే రోజు నాకు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం వస్తే వారు నేను కోరిన ఇట్లా మరి అడుగుతున్నారు, మరి ఈయన ఒక్కడే ఉన్నాడు అని రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నారో మనం ఏమైనా చేయగలుగుతామా అని అంటే వారు తక్షణమే స్పందించి చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి ఎంతమంది ఉన్నారో చూడండి, వెతకండి, ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇద్దామని అదే క్షణంలో అనౌన్స్ చేసి జుక్కల్ మండలంలోని వజ్రకండి గ్రామాలలో ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని వజ్రకండి బీఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్ షిండే ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో గ్రామానికి చేరుకొని మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. వీధులలో ర్యాలీగా తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారాన్ని తన అనుచరులతో గ్రామస్తులకు అభివాదం తెలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని, బడుగు బలహీన వర్గాలను అండగా ఉంటుందని, జుక్కల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి సంగారెడ్డి జిల్లా నుండి తెచ్చుకున్నారని, బీజేపీ అభ్యర్థి నిజామాబాద్ నుంచి తెచ్చుకున్నారని, అభ్యర్థులు దొరకక వేరే జిల్లాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ నేను లోకల్ అనే వారికి చాలా తేడా ఉందని, నేను ఇక్కడే పుట్టి ఇక్కడే ఈ నియోజకవర్గంలోనే పెరిగాను, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, ఇప్పుడు కేసీఆర్ కామారెడ్డి జిల్లా నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి మన జిల్లాకి సీఎం కాబోతున్నారని, ఇప్పుడు ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే మన జిల్లా నుండి సీఎంగా ఉన్నారు కాబట్టి అన్ని పనులు త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇస్తూ ఈ నెల 30వ తారీఖున కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామం గాని తండా గాని నా ఎంబడి ఉన్నారు, నన్ను ఆశీర్వదించినారు. గతంలోనే మళ్ళొక్కసారి మీరు ఆశీర్వదించండి. మిగిలినటువంటి చిన్న చితక కార్యక్రమాలు ఏవైతే పనులు ఉన్నాయో అవి తప్పకుండా రాబోయే 5 సంవత్సరంలో ఖచ్చితంగా చేసి పెడతాననే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు 30 తారీఖు నాడు మరి అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లోకి వలసల వెల్లువల కొనసాగుతుందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరారు. దర్పల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ బీజేపీ పార్టీల యువకులు 100 మంది గులాబీ కండువా కప్పుకున్నారు. కండువా కప్పి పార్టీకి మర్యాద పూర్వకంగా ఆహ్వానించిన బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్ మరియు రాజేందర్ రమేష్ ఆధ్వర్యంలో యువకులు 100 మంది కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి పార్టీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పేదలు ఎదుర్కొన్న కష్టాలు, నేడు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలందరికీ తెలుసన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ అమలు కాని రైతు బంధు, దళిత బంధు, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలు రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తున్నాయన్నారు. ఈ పథకాలనే కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలందరి ఆదరణ పొందుతున్న బీఆర్ఎస్ లో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, సొసైటీ చైర్మన్ రాజేందర్, సర్పంచ్ రమేష్, గ్రామశాఖ అధ్యక్షులు రాజేశ్వర్, సీనియర్ కార్యకర్త డాక్టర్ నందు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అదే కాకుండా గృహలక్ష్మి స్కీమ్ వచ్చింది. ఎవరికైతే ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేదో 22 మందికి వాళ్ళకు ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకు 22 మందికి 3 లక్షల రూపాయలు చొప్పున పంపిణీ చేయడానికి మొన్ననే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి తొందరగా. ఇంకా తక్కువ పడితే కూడా ఇంకా 10-20 ఏళ్ళు నేను గెలిచిన తర్వాత ఇచ్చి ఏర్పాటు చేస్తా. ఈ కాలనీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండేవారు ఉండకుండా ఇల్లు ఉన్న వాళ్ళు ఉండే పెట్టి చేస్తాను కూడా మీకు మనవి చేస్తున్నాం. మరి వల్ల పెన్షన్స్ ఉన్నాయి.
ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కగా అమలు చేసేలా పగడ్బందీ చర్యలు చేపట్టామని నోడల్ అధికారుల పర్యవేక్షణలో సంబంధిత కమిటీల ద్వారా నిరంతర పరిశీలనలు జరిపిస్తున్నామని ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాకు కేటాయించబడిన ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌతమ్ సింగ్, సుబ్రా చక్రవర్తి, లలితా నారాయణ్ సింగ్ నందు పోలీస్ శాఖకు సంబంధించిన అబ్జర్వ్ ఋతురాజులు శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో నోడల్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నియమావళిని పగడ్బందీగా అమలు చేసేందుకు చేపట్టిన చర్యల గురించి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అబ్జర్వర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని 4 పోలింగ్ కేంద్రాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వస్తాయని, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ పరిధిలోని గుడి లింగాపూర్ గ్రామంలో ఓటర్ల సౌకర్యం ఈసారి కొత్తగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 36 మండలాలు ఉన్నాయని 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలక్షన్ కోడ్ తూచా తప్పకుండా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, సంబంధిత కమిటీలను నియమించి పకడ్బందీ పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొందని, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని పరిశీలకుల దృష్టికి తెచ్చారు. ఓటర్లను ప్రలోభపరిచే చర్యలు నిరోధించేందుకు వీలుగా జిల్లా సరిహద్దులలో 4 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, మరో 6 అంతర్ జిల్లా చెక్ పోస్టులు నెలకొల్పి నిరంతరం తనిఖీలు జరిపిస్తున్నామని, ఇవే కాకుండా జిల్లా అంతటా డైనామిక్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వివరించారు. 136 are in Nizamabad and 142 are in Kamaredi district. And Balkonda also total 246 polling stations. Out of 246, 242 are in Nizamabad, 4 in Rajanna Sircilla district. So this is broadly scheduled, sir. Banswara 9 mandals. Out of 9, Nizamabad we have 6 mandals, Kamaredi 3 mandals. In remaining urban we have 2 mandals, rural Nizamabad rural 7 mandals and Balkonda 8 mandals. Total 36 mandals. We have 36 AROs in positions. Polling locations, sir. Total 6 constituency combined we have 1549 polling stations. They are located in 833 polling locations. That 4 of them are located at the Maharashtra state, Nanded district, interstate borders. They are integrated checkposts also, these 4, where officials from the commercial tax, excise and even road transport are protected. Out of these 22, 4 are along the state border. 6 others are inter-district borders. We share border with 4 districts. ఎంసీఎంసీ కేంద్రాన్ని పరిశీలకులు సందర్శించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎంసీఎంసీ సెంటర్ను ఎన్నికల వ్యయ పరిశీలకులు చిన్మయ్ పాటిల్, ప్రభాకర్, ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ త్యానా సింగ్, ఐఏఎస్ శనివారం పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న పనులను గుర్తించి అడిగి తెలుసుకున్నారు. ఎంసీఎం కేంద్రాలను, రికార్డులను తనిఖీ చేశారు. అంతకుముందు అబ్జర్వర్లు ఐడీఓసీలో నెలకొల్పిన కంట్రోల్ రూమ్ను సందర్శించారు. 1950 టోల్ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వాటిని పరిష్కరిస్తున్న తీరుతెన్నులను గమనించాలన్నారు. చెక్పోస్టుల వద్ద ఎస్ఎస్టీ బృందాలు పనితీరును, అలాగే ఫ్లైయింగ్ స్క్వాడ్ల బృందాల పనితీరును కంట్రోల్ రూమ్లో జీపీఆర్ఎస్ విధానం ద్వారా పర్యవేక్షిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అబ్జర్వర్ల వెంట అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఎంసీఎంసీ కమిటీ సభ్యులు, కార్యదర్శి ఎన్ పద్మశ్రీ, నోడల్ అధికారి పాపయ్య తదితరులు ఉన్నారు. దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాలు తప్పకుండా సంబంధిత డివిజన్ స్థాయి పోలీస్ అధికారులు పోలీస్ అనుమతి తీసుకోవాలని సిపి కల్మేశ్వర్ తెలిపారు.
దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి వారి సంబంధిత పోలీస్ డివిజన్ల అధికారి కార్యాలయం నుండి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందగలరు. దానికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజన్ స్థాయి అధికారిని సంప్రదించాలని సిపి తెలిపారు. ఎవరైనా సంబంధిత పోలీస్ డివిజన్ స్థాయి అధికారి నుండి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలు నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 1884 మరియు రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడునన్నారు. టపాకాయల దుకాణదారులు తప్పక ఈ క్రింది నిబంధనలు పాటించాలని, టపాకాయల దుకాణాలకు సంబంధించిన ఖాళీ ప్రదేశాలలో నెలకొల్పవలెనని, ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎస్ఓసి సర్టిఫికెట్ను పొందుపరచాలన్నారు. ఒక క్లస్టర్లో 50 షాపులకు మించరాదన్నారు. జనరద్దీ గల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపులు ఏర్పాటు చేయరాదు. అదేవిధంగా కళ్యాణ మండపాలలో మరియు సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదన్నారు. తాత్కాలిక టపాకాయల దుకాణాలలో ఫైర్కు సంబంధించిన జాగ్రత్తలు తప్పకుండా పాటించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ దరఖాస్తు ఫారం పోలీస్ వెబ్సైట్ www.nizamabadpolice.in ఆన్లైన్లో పొందుపరచడం జరిగింది. అట్టి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలతో సంబంధిత ఏసీపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అర్సపల్లి ఎమ్మెల్సీ కవిత అర్బన్ ఎమ్మెల్యే బిగాల ప్రయాణిస్తున్న కారును పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో అర్సపల్లి చౌరస్తాలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ అధికారులు మరోసారి తనిఖీ చేశారు. కారులో నుంచి దిగి ఎమ్మెల్సీ కవిత అధికారులకు సహకరించారు. తనిఖీలకు సహకరించినందుకు గాను ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు పోలీసులు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారంగా దీపావళి పండుగను పురస్కరించుకుని రేపు రాత్రి 8 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు మాత్రమే టపాకాయలు పేల్చవాలని సిపి కల్మేశ్వర్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారంగా దీపావళి పండుగను పురస్కరించుకుని రాత్రి 8 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు మాత్రమే టపాకాయలు పేల్చవాలని సిపి కల్మేశ్వర్ తెలిపారు. నిశ్శబ్ద ప్రదేశాలు అనగా స్కూల్స్, హాస్టల్స్, నర్సింగ్ హోమ్స్, ప్రైమరీ మరియు జిల్లా హెల్త్ కేర్ సెంటర్స్, విద్యాలయాలు, కోర్టు, ప్రార్థన మందిరాల సమీపంలో దాదాపు 100 మీటర్ల పరిధిలో టపాకాయలు పేల్చాలన్నారు. ఆర్మూర్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం 26 నామినేషన్లు ఆర్మూర్ అసెంబ్లీ స్థానానికి దాఖలయ్యాయని అన్నారు. 13వ తేదీ స్క్రూటినీ, 15వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గుర్తుల కేటాయింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఎలక్షన్లను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. మొత్తం 26 మంది క్యాండిడేట్స్ నామినేషన్స్ వేయడం జరిగింది. సోమవారం 13వ తారీఖు నాడు స్క్రూటినీ ఉంటుంది, నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. తర్వాత 15 నాడు క్యాండిడేట్స్ను విత్డ్రాల్స్ ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకున్న వాళ్ళు 15th వరకు చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ అయిన తర్వాతనే సింబల్ అల్ఫాబెట్ ఉంటుంది. ఫర్దర్గా అన్ని ఏర్పాట్లు కూడా దాని ప్రకారం చేయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్లో 42వ టాలెంట్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినిమా ఆర్టిస్ట్ రాజశ్రీ రామా సాందలియా హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్లో 42వ టాలెంట్ షోను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినిమా ఆర్టిస్ట్ రాజశ్రీ రామా సాందలియాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయ్ హై స్కూల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ అమృతలత ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. టాలెంట్ షో సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో గెలుపొందిన విద్యార్థులకు తల్లిదండ్రులకు ముఖ్య అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలు ఇటువంటి కార్యక్రమాలతో బయటికి వస్తాయని తెలిపారు. ప్రతి సంవత్సరం విజయ్ హై స్కూల్లో టాలెంట్ షో నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు ఎంతో ప్రాముఖ్యమని అన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కవిత, దివాకర్, కిరణ్, వసంత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ధోబీఘాట్ సమీపంలో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ధోబీఘాట్ సమీపంలో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేశారు. వివిధ రకాల నూతన టపాకాయలతో విక్రయదారులు, కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. పిల్లలు సైతం నూతన టపాకాయలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో విక్రయదారులు నూతన రకరకాల టపాకాయలను విక్రయిస్తున్నారు. కుర్మ కులస్తులకు శాసనసభ టికెట్లు ఇవ్వకపోవడంతో వారు మండిపడ్డారు.
నగరంలోని సుభాష్ నగర్ లో కుర్మ కులస్తులు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్య కారణం వేములవాడ నియోజకవర్గంలో తులా ఉమకి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చినట్లు ఇచ్చి బీఫామ్ ఇయ్యకుండా మోసం చేసిన పార్టీని బీజేపీ నాయకులు కుర్మ సంఘం ఎప్పటికీ క్షమించదని హెచ్చరిస్తూ తులా ఉమకి మద్దతుగా ఈ కార్యక్రమం జిల్లా కుర్మ సంఘం కోశాధికారి గంగన్న, యువజన సంఘం గణేష్ మోపాల్, సిరిగిరి భూమన్న, దండు తిరుపతి మహేష్, బండవీధి జిల్లా కుర్మ సంఘం సభ్యులు నాయకులు పాల్గొన్నారు. ఆమెకి ఇప్పటికైనా సముచిత స్థానం ఇచ్చి గౌరవంగా బీజేపీ పార్టీ ఆదరించినట్టయితే వాళ్ళకి ఏదన్నా పుట్టగతులు ఉంటాయని గుర్తు చేస్తూ ఆమెకి జరిగిన ఈ అన్యాయానికి మేము మా జిల్లా కుర్మ సంఘం తరఫున ఆమెకు సంఘీభావంగా ఈ బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పి మా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సెయింట్ జూవియర్స్ పాఠశాలలో ఫుడ్ కార్నివాల్ ఘనంగా నిర్వహించారు. నేడు స్థానిక సెయింట్ జూవియర్స్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలోని ఉపాధ్యాయులు పౌష్టిక విలువలతో కూడిన వివిధ రకాల తినుబండారాలను స్వయంగా తయారు చేసి అతి తక్కువ ధరకు పాఠశాల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు విక్రయించడం జరిగింది. ఈ విధానం ద్వారా విద్యార్థులకు పౌష్టిక ఆహారం అంటే ఏమిటో తెలియడమే కాకుండా డబ్బులను ఎలా వినియోగించుకోవాలో కూడా తెలుస్తుందని, ఎంతో ఉత్సాహంగా తినుబండారాలను ఇక్కడ కొని తీసుకుంటున్న విద్యార్థులకు ఎంతో రుచి, శుభ్రత ఉపాధ్యాయులు ఎలా పాటించి విక్రయిస్తున్నారో, శుభ్రత లేని బయట కొనే తినుబండారాలు ఆరోగ్యానికి హానికరమని తెలియజేస్తుందని ఈ ఫుడ్ కార్నివాల్ పాఠశాలలో గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని పాఠశాల చైర్మన్ పి నరసింహారావు మరియు ప్రిన్సిపల్ లతాగౌడ్ తెలిపారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోర్త దేవేందర్ మాట్లాడుతూ ప్రతి శనివారం జంబీ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు తదితరులు ఉన్నారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష సమయంలో జరిగే గోపూజ లింగాభిషేకం రోజు ఈ కార్యక్రమం జరుగును కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందగలరని కోరారు. జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి, మాదాపూర్, గాన్యాతాండా, బాలనగర్, సికింద్రాపూర్, కేష్పల్లి, పడకల్, చింతలూరు, మనోహరాబాద్, కొలిప్యా గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని మన్మత్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ రమేష్, పుష్పూర్ గ్రామానికి చెందిన నర్సారెడ్డి వీరికి భారత రాష్ట్ర సమితి పార్టీలో సరైన గుర్తింపు లేక ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి రామారావు పటేల్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. వీరితో పాటు 20 మందికి పైగా వీరితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరడం జరిగింది. నవిపేట్ మండలం నాలేశ్వరం, తుంగిని, నిజాంపూర్, లింగాపూర్, షాకాపూర్ గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో బోధన్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తా అన్న కేసీఆర్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ అన్నారు. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడ, దేవాయిపల్లి, బ్రహ్మాజీవాడి, బ్రహ్మణపల్లి వారి గ్రామంలో ఎన్నికల ప్రచారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ మోహన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు చప్పులతో, బోనాలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా. తులసి పత్రాలు 4-5 నోటిలో వేసి నమిలితే నోటి దుర్గంధం పోను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా బాన్స్వాడను అభివృద్ధి చేశాము. పొతంగల్ మండలంలోని హెగ్దోలి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.
రుద్రంగి మండలంలోని సర్పంచ్ తాండా, బడి తాండా, చింతమణి తాండాలలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. పలు కుటుంబాలు, గిరిజనులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక. గోసంగి సామాజిక వర్గానికి చెందిన వారందరికీ ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాల ప్రయోజనాలు అందుతాయి. నిజామాబాద్లో జరిగిన గోసంగి కుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 9 ఏళ్లలో చేశాము. నిజామాబాద్ నగరంలోని 8, 27 డివిజన్లలో సీతారాం నగర్, సాయి నగర్, ఆనంద్ నగర్లలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే ప్రజలు నట్టేటా మునిగినట్టే. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. నబిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పలువురు కాంగ్రెస్లో చేరిక. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక. ఎన్నికల నియమావళి అమలుకు పగడ్బందీ చర్యలు చేపట్టాం. ఎన్నికల సాధారణ పరిశీలకులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొంది. అవాంఛనీయ సంఘటనలకు చోటు లేదు. నిజామాబాద్ సిపి కల్మేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.